గోల్డ్ ఫిష్ బంగారు తీగ మనకే ఇది. నేను ఇంటికి తీసుకెళ్తున్నాను తినడానికి, అందుకనే చేయించుకుంటున్నాను. వీడియో కొద్దిగా క్లారిటీ పెడతాను చూడండి. అంతమంది బంగారు తీగ ఇష్టం చెప్పండి. నాకు ఇలా ఇష్టం. బుడ్డగా బాబు ఫిష్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భలే ఉంటుంది, బాగుంటుంది. చెప్పిందంటావా ఫస్ట్ వారం అరకే వద్దులే, వీడియో తీసుకో తర్వాత మాట్లాడు. మా మాంగిది గోల్డ్ ఫిష్ ఆడనే చూసారా? చేపలు పట్టేవాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు చేపలు కూడా తింటారని ఎప్పుడో చూస్తున్నాను నేను. ఆయన చూసారా? కాటా వేసుకొని మరి కిలో చేపే తీసుకెళ్తున్నాడు, డబ్బులు లేవని. పిసినారాడు అండి మా మామ. అదే పక్కన వాళ్ళకి అది పెద్దవి తీసుకోండి అని చెబుతాడు. సార్ నవ్వుమా చాలే వామ్మో చాలే తడుచుకుంటాడు ఇవ్వడం చూసినాడు. కక్కుర్తి నాకు లేని కక్కుర్తి నీకేది, మా నాన్నకి తలకాయలు తినాలనిపిస్తున్నారు. అవును, దొంగ పక్కన వాళ్ళ ఆడాడి చేపలు వేసి మగ చేప తింగాడు చూసారు. అసలు మామూలు విషయం కాదు. ఛార్జింగ్ లేదు, ముక్క కొట్టేసి తర్వాత తీసుకోవసరం లేదు. ముక్క కొట్టిన తర్వాత కట్ చేస్తా వీడియో. వన్ 1% ఉంది, గబుక్కుని ముక్కలు కొట్టాల. మా దీన్ని కొత్త ముక్కలు ఒక్కదాన్ని కొట్టేసామా. ఇంటికి తీసుకెళ్ళా కూరని. వెళ్ళి కాటా పెడతారు కదా ఇక్కడే చెట్టు కింద. నాకు అర్థమైంది. మొన్న బురదమట్లు ఆడికే ఇచ్చింది మొత్తం. ఎంత గాడికి అని అడిగే? 350 గాడికి. ఏంది నయ్యో? నువ్వేమన్నావు? నాకు 200 గాడికి వేసాను. ఎన్ని రోజులు తిరిగా? అమ్మటనే ఇచ్చేసా అన్నావు. అమ్మడే రెట్టిన వచ్చింది. వాడు తెల్లారే ఇచ్చాడు. ఏమో అర్థం కావట్లా వాడు. తీసే చేతికి నవ్వకుండా పగిలిని చావకుండా చేస్తా. వాడు ముందేం చేశాడంటే చూపిస్తాను వెళ్ళేటప్పుడు. నాకు ఈ దొరగా అన్నాడు, ఇచ్చా 300 గాడికి.